వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి, రోహిణి అని పిలుస్తారు. స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని పూజిస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే అంటే 5 గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి మడి బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు వేయాలి. ఉపవాస దీక్షలు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు. పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజ గదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, తులసిమాల, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. దీపారాధన. తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కుందు దీపంలో కొబ్బరి నూనె పోసి 5 దూది వత్తులతో దీపం వెలిగించాలి. దీపారాధనకు ఆవినీతితో హారతి సిద్ధం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఇది అని కూడా వివరించింది. దీక్షతో దక్షత. కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు, మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున కృష్ణుడికి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాము. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజతో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే.
ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భుజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండెను పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకొని చంద్రునికి కృష్ణునికి ఆర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ చిన్ని కృష్ణయ్యను ఉయ్యలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు చేస్తారు. ఇక ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకుని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ కృష్ణయ్యని పూజించాలి. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతా పఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. వెన్న దొంగకు వెన్నంటే ఎంతో ఇష్టం. కృష్ణుడి పాదాలు వేసేది అందుకే. శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండి వంటలు చేయాలని, 6 రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెబుతారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోనికి వేస్తున్నట్లు పాదముద్రలు వేసి ఆహ్వానిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం చిన్నారులోనూ యువతలోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతంలో దీనిని దహై హండి అని పిలుస్తారు. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక్కరుగా కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. కృష్ణాష్టమి రోజు ఏ ఇంట్లో చూసినా నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది. ప్రతి ఇంట్లోనే బుడిబుడి అడుగులు వేసే బుడతలు కృష్ణుడి వేషధారణలో కనిపిస్తారు. చక్కగా పంచె కట్టుకొని, నిలువు నామాలు పెట్టుకుని, తలపై నెమలి పింఛంతో చేతిలో వేణువును పట్టుకుని వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ఆడపిల్లలైతే కృష్ణుడి ఆరాధించే గోపికలాగా, కృష్ణుడికి ప్రియమైన రాధికలాగా చక్కని వేషధారణతో కనువిందు చేస్తారు. కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంతా కాదు. కృష్ణాష్టమి రోజున కన్నయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రహోత్సవం, గీతా పఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శ్రీకృష్ణ అవతారం ఇచ్చిన అద్భుత సందేశం ధర్మాన్ని రక్షించటానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. బాలకృష్ణుడుగా అల్లరి పనులు చేసిన, వెన్న దొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది. గోవర్ధన గిరిధారిగా, కాళీయ మర్దనుడిగా, గోపికా లోలుడిగా, అసుర సంహారిగా, గీత ప్రబోధకుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను నడిపిస్తుంది. మరి అలాంటి నల్లనయ్యకు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం. ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః.